ఈరోజు 2011 కానీ లేకపోతే 2026లో జనాభాను లెక్కించి ఆ ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే మన ప్రాతినిధ్యము 19% పడిపోయి మన అవసరం లేకుండానే, మన ప్రాతినిధ్యం లేకుండానే, మన ఓట్లతో సంబంధం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితిని కల్పించుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఈరోజు ఒక ప్రణాళికబద్ధంగా దక్షిణాది రాష్ట్రాల మీద దాడి జరుగుతున్నది అధ్యక్ష. అందుకే ఈ ఆందోళనకరమైన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ మనమందరం కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడదాం, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు చేద్దాం. కలిసి వస్తే కలిసి వస్తుంది, కలిసి రాకపోతే మన అందరం ఒక పోరాటాన్ని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలోనే స్పష్టంగా అన్ని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసిన ఈ వేదిక మీద నుంచి కూడా కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక ముఖ్యమంత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, తొందరలోనే మా బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా జానారెడ్డి గారు, కేశవరావు గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, ప్రజా సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుంది. దానికి మీరు అందరూ రాండి. ఆ సమావేశంలో మనందరం కలిసి మన యొక్క ఆవేదనను, ఆలోచనను, భవిష్యత్తులో మనకు జరగబోయే నష్టాన్ని ఏ విధంగా పూడ్చుకోవాలనో, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వంతో మనకు కావలసిన అంశాలను పరిష్కరించుకోవాలనో దానికి అందరూ సహకరించాలి.